హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వినబోయే కథ ఒక మనిషి జీవితానికి సంబంధించినది కాదు, ఒక దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసిన కథ. ఒకసారి కీర్తి శిఖరాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా కింద పడ్డ వ్యక్తి అదే హర్షత్ మెహతా. అతను చేసిన పని ఆ సమయంలో అసాధ్యం అనుకునేవారు. ఒక వ్యక్తి మొత్తం స్టాక్ మార్కెట్ను నిజంగానే తన చేతిలో పెట్టుకున్నాడు. దేశంలోని పెద్ద బ్యాంకులు, ప్రభుత్వ వ్యవస్థలు, ఇన్వెస్టర్లు అందరూ అతని మీదే ఆధారపడ్డారు. కానీ ఒకనాడు అన్నీ మారిపోయాయి. పేపర్ల పాళీలలా కూలిపోయింది అతని సామ్రాజ్యం. ఈ కథలో మనం హర్షత్ మెహతా ఎవరు, అతను ఏం చేశాడు, ఎలా పైకి వెళ్ళి ఎలా పడిపోయాడు, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి, అన్నింటినీ చాలా సింపుల్గా క్లియర్గా తెలుసుకుందాం. 1954 గుజరాత్లోని ఒక చిన్న గ్రామం, సాధారణ కుటుంబం. అక్కడే పుట్టాడు హర్షత్. ఇంటి పరిస్థితులు బాగాలేవు, రోజు కష్టమే. కానీ అతనిలో ఒక విశేషం ఉంది, పెద్ద కలలు. చిన్నప్పటి నుంచే నేను పెద్దవాడవ్వాలి, అందరూ చూసేలా ఎదగాలి అన్న ఆలోచన ఉండేది. 1970లలో కుటుంబంతో కలిసి ముంబైకి వచ్చాడు. ఓ హీరోయిన్, ఓ హీరో సక్సెస్ని కథలా కాదు, సాధారణ స్ట్రగుల్ స్టోరీ. ఇన్సూరెన్స్ కంపెనీలో చిన్న ఉద్యోగం, తక్కువ జీతం, చిన్న ఇల్లు, అదే జీవితం. కానీ అతని మనసు మాత్రం ఒకే చోట పడింది, స్టాక్ మార్కెట్. అక్కడే ఉంది అవకాశాల సముద్రం. హర్షత్ ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ చుట్టూ తిరుగుతూ ఎలా షేర్లు పెరుగుతాయి, ఎలా పడిపోతాయి, ఎవరెవరు మార్కెట్లో మలిపెడుతున్నారు అన్నింటినీ పరిశీలించాడు. మెల్లగా ఒక బ్రోకర్ వద్ద చిన్న పనులు చేశాడు. ఇక కొద్దిగా నేర్చుకున్నాడు. అదే అతని టర్నింగ్ పాయింట్. కొద్ది సంవత్సరాల్లోనే అతను బ్రోకర్ అయ్యాడు. తన సొంత గ్రోమోర్ రీసెర్చ్ కంపెనీ కూడా ప్రారంభించాడు. హర్షత్ మాటల్లో ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉండేది. ఒక్కసారి మాట్లాడితే ఇన్వెస్టర్లు అతను చెప్పిన షేర్లలో పెట్టుబడి పెట్టాలి అనిపించేది. ఇలా అతను మార్కెట్లోని హాట్ స్టార్ అయిపోయాడు. హర్షత్ మెహతా మార్కెట్ను అధ్యయనం చేసినటువంటి విధానం వేరే లెవెల్లో ఉండేది. ప్రతి కంపెనీ బ్యాలెన్స్ షీట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ చదివేవాడు. అతనికి ఒక పెద్ద నమ్మకం ఉంది, ఈ దేశం పెరుగుతుంది, పెరుగుతున్న దేశంలో షేర్లు కూడా పెరుగుతాయి. ఇదే జరిగింది. 1980ల చివరిలో భారత మార్కెట్ పైకి ఎదగడం మొదలైంది. హర్షత్ మ్యాగ్నెట్స్ లాంటి స్టాక్లను గుర్తించేవాడు. ఉదాహరణకు ఏసీసీ లిమిటెడ్, టీఏఎస్సిఓ, అపోలో టైర్స్, ఇంకా చాలా. అతను కొనడం మొదలుపెట్టిన వెంటనే ఈ స్టాకులు ఆకాశానికి ఎగిరేవి. ప్రజలు అయిపోయారు. ఒక్కసారి హర్షత్ ఏ స్టాక్ కొంటాడని చెప్తే మేము కూడా అదే స్టాక్ కొంటాం. ఈ నమ్మకం కారణంగా అతను మార్కెట్ కింగ్ అయ్యాడు. ఇదిగో ఇక్కడే అసలు సినిమాటిక్ ట్విస్ట్. ఆ సమయంలో బ్యాంకులు ఒకరికొకరు సెక్యూరిటీ మీద అప్పిచ్చుకునే పద్ధతి ఉండేది. దాన్ని రెడీ ఫార్వర్డ్ డీల్, ఆర్డిఎల్ అంటారు. ఈ డీల్లోని బ్యాంకులు ఒకరికొకరు బ్యాంక్ రిసిప్ట్స్ ఇస్తాయి. అవి ఒక రకంగా గ్యారంటీ పేపర్స్ అయితే కొన్ని బ్యాంకుల్లో నియంత్రణలు బలహీనంగా ఉండేవి. అన్ని పేపర్ల మీదే ఇక్కడే హర్షత్ తన బ్రెయిన్ వాడాడు. కొన్ని బ్యాంకుల నుంచి టేక్ బిఆర్లు తీసుకున్నాడు, వాటిని నిజమైనట్లుగా చూపించాడు. ఇతర బ్యాంకుల నుంచి వేల కోట్లు డబ్బు తెచ్చుకున్నాడు. ఆ డబ్బుతో షేర్లను భారీగా కొనుగోలు చేశాడు. మార్కెట్ను ఎగరేసి పెట్టాడు. చివరి ధరలు పీక్కి వచ్చినప్పుడు అమ్మేసి లాభం తీసుకున్నాడు. సింపుల్గా చెప్పాలంటే బ్యాంకుల డబ్బుతో మార్కెట్ను ఫుల్ చేశాడు. అది దేశం ఎవరు ఊహించని మోసం. 1991 నుంచి 92 కాలంలో స్టాక్ మార్కెట్ ఎగిరింది. అందరూ పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టారు. ఇన్వెస్టర్లు, కంపెనీలు, బ్యాంకులు, రాజకీయ నాయకులు అందరూ ఒకే మాట, హర్షత్ ఉన్నాడు కదా మార్కెట్ పడదు. హర్షత్ పబ్లిక్ ఫిగర్ అయ్యాడు. లగ్జరీ కార్లు, సీ ఫేసింగ్ పెంత్ హౌస్, భారీ బంగ్లాలు. అతని లైఫ్ స్టైల్ దేశం మొత్తానికి షాక్ ఇచ్చింది. అతను వెళ్ళిన చోట సార్ ఏ షేర్ కొనాలి అని జనాలు అడుగుతుండేవారు. అతనే చెప్పేవాడు. భారత మార్కెట్ బుల్లిష్ అంటే ప్రజలు నమ్మేవారు. అతను ఆ రోజుల్లో దేశంలో ఎవ్వరికీ సాధ్యం కాని స్థాయిలో అమిత శక్తి సాధించాడు. 1992 ఏప్రిల్ 23 భారత ఆర్థిక చరిత్రలో ఈరోజు ఒక బాంబులా పేలింది. జర్నలిస్టు సుచేతా దలాల్ ఒక సెన్సేషనల్ స్టోరీ బయటపెట్టింది. ఆ కథలో ఉన్న మాటలు చాలు దేశాన్ని కలవరపెట్టడానికి. బ్యాంకుల డబ్బుతో స్టాక్ మార్కెట్ను కుదిపినటువంటి వ్యక్తి హర్షత్ మెహతా. ఇది బయటపడిన వెంటనే స్టాక్ మార్కెట్ కుప్పకొలింది. ఇన్వెస్టర్లు కోట్లు కోల్పోయారు. బ్యాంకులకు భారీ నష్టాలు. దేశం మొత్తం హల్చల్. ఒక్క రోజులో హర్షత్ హీరో నుంచి విలన్ అయ్యాడు. ప్రభుత్వం, ఆర్బీఐ, సిబిఐ అందరూ దర్యాప్తులోకి దిగారు. హర్షత్ మెహతాపై
70కి పైగా క్రిమినల్ కేసులు, 600 కంటే ఎక్కువ సివిల్ కేసులు, 5,000 కోట్ల స్కామ్ ఆరోపణలు. దేశవ్యాప్తంగా హర్షత్ అనే పేరు వినగానే ప్రజలకు కోపం మొదలైంది. కానీ హర్షత్ మాత్రం ఒక్క మాట చెప్పాడు, నేను ఒంటరిగా ఇది చేయలేను, బ్యాంకులు కూడా భాగస్వాములే. ఇది సిస్టంలో ఉన్న పెద్ద పొరపాట్లను బయటపెట్టింది. హర్షత్ చివరి రోజులు కేసులు, జైలు, ప్రెషర్, ఆర్థికంగా నష్టపోవడం అన్నీ కలిపి హర్షత్ మెహతా ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. 2001 డిసెంబర్ 31 జైల్లోనే హార్ట్అటాక్ వచ్చి అతను మరణించాడు. తన 47 ఏళ్ల జీవితంలో అతను చూసింది పీక్ స్థాయి విజయాలు మరియు పీక్ స్థాయి పతనం. ఈ స్కామ్ దేశాన్ని ఎలా మార్చింది? ఈ సంఘటన తర్వాత భారతదేశంలో పెద్ద మార్పులు జరిగాయి. SEBI నియంత్రణలు బలోపేతమయ్యాయి. బ్యాంకింగ్ సిస్టమ్ కఠినమైంది. BR సిస్టమ్ రద్దు. స్టాక్ మార్కెట్లో పారదర్శకత పెరిగింది. ఆన్లైన్ ట్రేడింగ్ స్థాపన. కొత్త ఆర్థిక చట్టాలు. ఒక వ్యక్తి చేసిన స్కామ్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థని పూర్తిగా మార్చబడింది. హర్షత్ కథ ఏం చెబుతుంది? షార్ట్కట్ సక్సెస్ తాత్కాలికం. వ్యవస్థ లోపాలు ఎవరినైనా పెద్దవారిని చేస్తాయి, కానీ వ్యవస్థే ఒకరోజు వారిని పడగొడుతుంది. పెట్టుబడులలో హైప్ నమ్మకండి. మార్కెట్ ఎప్పుడు నియంత్రణలో ఉండదు. ఎవరి చేతుల్లోనైనా. హర్షత్ మెహతా ఒకప్పుడు మార్కెట్ దేవుడని పిలిచినటువంటి మనిషి. రాష్ట్రపతి, రాజకీయ నాయకులు, బ్యాంకర్లు అతని ముందు గౌరవంగా నిలబడిన వ్యక్తి. కానీ చివరికి అదే మార్కెట్ అతనిని కూల్చేసింది. అతని కథ విజయ కథ కాదు, పతనం కథ కాదు, ఒక గొప్ప హెచ్చరిక. మన ప్రయాణం ఎంత పెద్దదైనా నిజాయితీ లేని చోట అది నిలబడదు. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి రియల్ స్టోరీలు కావాలంటే కామెంట్స్లో చెప్పండి.